హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి చిన్న లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. ఉదయాన్నే కొంతమంది చూడండి అప్పుడే పొలం కూడా వెళ్తున్నారు. 6 గంటలకల్లా ఇంట్లో పనులు ఎప్పుడు చేసుకున్నారో పొలం ఎప్పుడు వెళ్తున్నారోనండి. ఆడవాళ్ళకి ఇంట్లో పనులనేవి త్వరగా అవ్వవు కదా. వాళ్ళైతే చూడండి పనులు చేసుకొని 6 గంటలకల్లా పొలం వెళ్తున్నారు. 6 గంటలకల్లా ఇంట్లో పని మొత్తం అయిపోవాలంటే వాళ్ళు కనీసం 4 గంటలకు నిద్రలేస్తేనే కదా. వామ్మో, ఇలా అయితే మాత్రం మనకు కష్టమండి. ఏదో పని చేసుకొని 9 గంటలకు 10 గంటలకు పొలం వెళ్ళటమే కానీ ఉదయాన్నే 6 గంటలకు పొలం వెళ్ళాలంటే మాత్రం నా వల్ల కాదు. పల్లెటూర్లలో అలానే ఉంటుందిలేండి. ఆడవాళ్ళకి కష్టం ఎక్కువ. ఇంట్లో పని చేయాలి, పొలం పనులు చేయాలి, 2 పనులు చేయాలి. రోడ్డు మీద చూడండి పేడంతా ఎలాగైపోయిందో. బెర్ర పేడకడ పెట్టింది, అదైతే నేను చూడలేదు. మధ్యాహ్నం టైంలో ఎప్పుడు పెట్టిందో ఏమో. ఇంకా బండ్లు ట్రాక్టర్లు అన్నీ తొక్కేసి ఆ పేడ చూడండి రోడ్డు అంతా ఎలా అయిపోయిందో. ఇప్పుడు దాన్ని తీసి రుద్ది కడిగే ఓపిక అయితే లేదు. ఇంకా దాన్ని అయితే అలాగనే వదిలేశాను. ఇంటి ముందైతే లేదుగా, కొంచెం దూరంగా ఉంది, అందుకనే ఇంకా వదిలేశాను. 4 రోజులు పోయినాక అదే ఎండిపోయిద్ది శుభ్రంగా. ఎండిపోయిన తర్వాత నీట్గా ఊడవచ్చులే అని. అందులో గేదెలు కూడా లేవు కదండి మాకు. పేడకలు తీయటానికి అలవాటు తప్పిపోయింది. అలవాటు తప్పిన తర్వాత పేడకలు తీయాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది. ఇప్పుడు వెళ్తున్నారు చూడండి మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టరు. ఆయన ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఉదయాన్నే ఊరంతా తిరిగేసి వైద్యం చేస్తాడండి. స్కూటీ ఉండదు, సైకిల్ ఉండదు. అంతకుముందైతే సైకిల్ ఉండేది, ఇప్పుడైతే అది కూడా లేదండి. రోజు నడుచుకుంటా వెళ్తాడు. ఎవరన్నా పిలుస్తారా? వాళ్ళ ఇంటికి మెట్లు ఎక్కి వెళ్ళి మళ్ళీ దిగి మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కటం దిగటం ఊరంతా నడిచి వెళ్తాడండి. అందువల్లే ఇంత ఏజ్ వచ్చినా సరే కాళ్ళు నొప్పులు లేవు, ఏమీ లేవు, ఆరోగ్యంగా ఉన్నాడు. మనమైతే ఇంట్లోంచి కాలు బయటకు పెట్టాలంటే బండ్లు ఎక్కటమో ఆటోలు ఎక్కటమో, మళ్ళీ ఇంటికి రావాలన్నా ఏదో ఒకటి ఎక్కి రావటమే కానీ నడవటం అనేది లేదు. అందుకనే మనకి చిన్న ఏజ్లో అన్ని రోగాలు వస్తున్నాయి. ఇదివరకు పొలాలు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం దూరం నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదండి, ఆటోల మీద బండ్ల మీదే వెళ్తున్నారు. పొలం వెళ్ళే వాళ్ళంటే వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత పని చేస్తారు కాబట్టి ఆటోల్లో వెళ్ళినా దేని మీద వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు. మరీ కొంతమంది అయితే పక్క బజార్కి వెళ్ళాలన్నా 4 ఇళ్ళు అవతలకి వెళ్ళాలన్నా కూడా బండ్ల మీద వెళ్తున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇంకా మన ఆరోగ్యం బాగుండాలంటే ఏం బాగుండిద్దండి. మన బాడీకి నడక అనేది ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. అవన్నీ పాటించే వాళ్ళు 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా హెల్తీగా ఉంటారు. ఇంకా నేనైతే ఇదిగోండి గచ్చు మొత్తం ఊడ్చేసి నీట్గా కడిగేసి ఇంక ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదా. ఇంకా ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ప్రతి శుక్రవారం ముగ్గులో పసుపు కుంకుమ వేస్తానండి. మిగతా రోజులు వేసినా వేయకపోయినా శుక్రవారం మాత్రం వేస్తూ ఉంటాను. ఈ ఇంటి ముందున్న పేడకడి ఎప్పుడు పోయిద్దో ఏమో. దాన్ని అలాగనే చూస్తుంటే మన ఇంటి ముందు ఎంత నీట్గా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్నా సరే చూడటానికి అంత బాగా అనిపించదు. అంతా రోత రోతగా అనిపించిద్ది. కాకపోతే అదంతా ఊడ్చి ఎక్కడ ఎత్తేస్తాంలే అని దాన్ని అలాగనే వదిలేయాల్సి వస్తుంది. మన ఇంటి ముందు పాడైపోతుందని గేదెలను రానియకుండా ఉండలేం కదా. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మా ఇంటి ముందు ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారండి. అందరూ పొలాలు వెళ్ళాలన్నా ఇటువైపు నుంచే వెళ్తారు. ఎవరన్నా టౌన్కి వెళ్ళాలన్నా ఇటువైపు నుంచే వెళ్తారు. మా ఇల్లు సెంటర్లో ఉండిద్ది. సెంటర్ అనే పేరే కానీ పక్కన అంతా ఖాళీ ప్లేసు, చెట్లు ఎక్కువగా ఉంటాయి. సెంటర్ అంటే కొన్ని ఊర్లలో ఎలా ఉంటుంది, ఎక్కువ షాపులు, జనం ఎక్కువగా, అంతా హంగామా హంగామాగా ఉంటుంది. కానీ మా ఊర్లో అయితే అలా ఉండదండి. షాపులు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే టౌన్కి దగ్గర కాబట్టి ఎక్కువ షాపులు కూడా ఉండవు. 1, 2 ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా సరే టౌన్కి వెళ్ళి తెచ్చుకుంటారు. అందుకనే ఊర్లో ఎక్కువ షాపులు ఉండవు, పెట్టినా కూడా సాగవు. ఇంకా అందుకని షాపులు అనేవి తక్కువ ఎక్కువ ఉండవు. మా ఊర్లో అయితే టిఫిన్ హోటల్ కూడా లేదండి. అలా ఉంటుంది. టౌన్కు దగ్గర కదా. అది కాక అందరూ ఇంట్లోనే టిఫిన్లు చేసుకుంటూ ఉంటారు. బయట నుంచి చాలా తక్కువ, ఎవరు తెచ్చుకోరు. అందుకని టిఫిన్ హోటల్ కూడా చాలా తక్కువ. ఏదో 1, 2 ఉన్నాయేమో అంతే, అంతకంటే ఎక్కువ లేనే లేవు. ముగ్గేసేసి ముగ్గులో పసుపు కుంకుమ వేశాను. కలర్స్ పసుపు అయితే అయిపోయిందండి. ఎప్పుడో సంక్రాంతి పండగప్పుడు తీసుకున్నాను, అదే ఇప్పుడు దాకా వాడుతూ ఉన్నాను. అయిపోయింది. ఇంక ఈసారి అయితే తెచ్చుకోవాలి.
ఇప్పుడు ముగ్గుల్లో పసుపు కుంకాలు ఎవ్వరూ వేయట్లేదండి. అందరూ కలర్స్ వచ్చినాక కలర్సే ఎక్కువగా వాడుతున్నారు. పసుపు కుంకుమ వేయకూడదు అంటున్నారు. ఈ కలర్స్ రాకముందు అందరూ పసుపు కుంకాలే వేసింది. నలుగురితో పాటు నారాయణ అంటూ అందరూ చేసిన పనులు మనం చేసుకుంటా పోవటమే. ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ అయిన రోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. పిల్లలు ఇడ్లీ తినటమే చాలా కష్టం. ఇంకా అందులో చట్నీ చేయలేదనుకోండి ఇంకా అస్సలు తినరు. అందుకని ఫస్ట్ రోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ చేస్తాను. చట్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే పెద్ద జారు వల్ల కొంచెం కొంచెం చట్నీ వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత రోజు పిల్లలు తింటారు. ఉంటేనేమో మేము తింటాము. లేదనుకోండి మేము కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం. వేడి వేడి ఇడ్లీలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. వీడియో మొత్తం మాట్లాడుతూ ఉంటే మీకు బోరు కొట్టినట్టు ఉండిద్దిలే అని ఇంకా చట్నీ తిరగమాత వేసే సౌండ్ అవన్నీ న్యాచురల్గా పెట్టాను. మ్యూజిక్ పెడదామంటేనేమో కాఫీ రైటింగ్ వస్తుంది. కాఫీ రైటింగ్ లేకుండా ఎలా పెట్టాలో నాకైతే తెలియట్లేదు. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా అంట్ల పనులు బట్టల పనులు మొత్తం అయిపోయినాయి. ఈరోజు కొంచెం ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఇవి గ్యాస్ బండ దగ్గర పెట్టేసి ఇందులో నేను వంటకు కావాల్సిన అన్నీ ఇందులో పెట్టేసుకుంటానండి. ఉప్పు కారం పసుపు టీ పొడి తిరగమాత గింజలు అవన్నీ ఇదిగోండి ఇందులో పెట్టుకుంటాను. ఇది మనకు కూరగాయలు స్టాండ్ అండి. అంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఈ స్టాండ్ ఒకటి కొనుక్కొని ఈ స్టాండ్లో కూరగాయలు వేసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా, ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో వేసుకోవటమే మనం. ఇదైతే నేను వాడట్లేదు. అందుకని గ్యాస్ పొయ్యి దగ్గర బాగా మనకు అందుబాటులో వీలుగా ఉంటుందిలని ఇంక ఈ స్టాండ్లో పెట్టుకుంటున్నాను. కింద పెట్టాను అనుకోండి కింద అంతా ఆయిల్ మరకలవుతుంది. గ్యాస్ పొయ్యి క్లీన్ చేసేటప్పుడు కూడా అవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే ఈ స్టాండ్లో పెట్టుకుంటాను. స్టాండ్ బాగా ఆయిల్ మరకలు వచ్చి పేపర్లు పాడైపోయినాయి. ఇంకా అందుకనే క్లీన్ చేస్తున్నాను. ఇదైతేనేమో నెలవారీ సరుకులు తెచ్చుకుంటాం కదండి మనం. ఇంకా అవి ఆ సరుకులు ఈ బకెట్లో వేసి పెట్టుకుంటాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పించినప్పుడు కొన్నేమో టిఫినీల్లో వాటిలో పోసుకొని వాడుకుంటాను. కొన్నేమో ఇంక ఈ బకెట్లో పెట్టి పెట్టుకుంటానండి. అన్నీ ఓపెన్ చేసామనుకోండి పాడైపోతాయి కదా, పురుగు పట్టేస్తాయి సరుకులు అని చెప్పేసి కొన్ని నేను ఈ బకెట్లో వేసి పెట్టుకుంటాను. ఇంకా అవసరమైనప్పుడు వాటిని తీసుకొని వాడుకుంటాను. ఈ రోజైతే ఇంక ఇంతవరకు క్లీన్ చేస్తున్నానండి. టిఫిన్ ఏమో చెక్కలు వండాను, చెక్కలు అయిపోయినాయి. ఇంకా ఆ చెక్కల టిఫిన్ కూడా కడిగేస్తున్నాను. చిన్న చిన్నవి అనుకోండి అంట్లు కడిగేటప్పుడు ఇంకా అంట్లో వేసుకొని కడిగేస్తాను. ఇవి కొంచెం పెద్దే కదా టిఫిన్లు బకెట్లు అవన్నీ, అందుకనే సపరేట్గా కడుగుతున్నాను. ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నాం అనుకోండి, ప్రత్యేకంగా పండగలకి పబ్బాలకని బూజులు దులుపుకోవటాలు ప్రత్యేకమైన క్లీనింగ్ పనులు చేసుకునే అవసరం ఉండదు. అందుకనే నేను ఈ వీలైనంత వరకు ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను. పని అంతా కూడా ఒక్కరోజు చేసుకొని ఒళ్ళుగొల్ల చేసుకోవటం నాకైతే ఇష్టం ఉండదండి. అందుకనే ప్రతిరోజు వీలైనంత వరకు ఏదో ఒక పని చేస్తానే ఉంటాను. ఈ స్టాండ్ చూడండి, ఈ స్టాండ్లో అడుగున గుబ్బలు ఉన్నాయి కదా, అవి ఇదిలిస్తుంటే చిన్న చిన్న బొద్దింక పిల్లలు వస్తున్నాయండి. బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ పై దగ్గర పెట్టాను కదా, ఎక్కువ జిడ్డు మరకలు అవి ఉంటాయి కదా, అందువల్ల బొద్దింకలు వస్తున్నాయండి. బొద్దింకల ముందు ఎంత వాడినా సరే బొద్దింకలు వస్తానే ఉంటున్నాయి. మనం వాడినప్పుడు ఏదో 1-2 రోజులు రాకుండా పోతాయా, మళ్ళీ వస్తానే ఉంటాయి. బొద్దింకలు అనేవి శాశ్వతంగా రాకుండా ఉంటే బాగుండు అనిపించిద్దండి. నిన్న మధ్యాహ్నం ఒక సంఘటన జరిగిందండి. సంఘటన అంటే ఇవేదో పెద్దదేం కాదులే. చిక్కెంటుకలు కొనే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఒక ఆమె వచ్చింది, పసిపిల్లల్ని తీసుకొని వచ్చింది. ఇంకా చిక్కెంటుకలు ఉంటే ఇవ్వమ్మ కొంటాను, 50 గ్రాములు 1500 అని చెప్పిందండి. అయినా నేను నమ్మలేదు. ఎందుకంటే ఒకసారి ఇలాగనే మోసపోయాను. ఒక ఆవిడ 50 గ్రాములు అయితే 1500 2000 చేసి కొంటానని చెప్పి వచ్చింది. వస్తే ఆమెకి నేను చీరలు జాకెట్లు అన్నీ ఇచ్చానండి. మన ఈ ఓల్డ్ మోడల్ శారీస్ ఉంటాయి కదా, ఏం చేసుకుంటాంలని ఇచ్చేసాను. నేను అవన్నీ తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి
ఆమె కవర్లో ఉన్న ఎంటికలన్నీ సగం తీసేసి ఆమె బ్యాగ్లో పెట్టేసుకుంది. అవేమో 50 గ్రాములు 100 గ్రాములు ఉండాల్సినవి ఇంకా కాలేదండి, తక్కువ వచ్చేసినాయి. 50 గ్రాములకి తక్కువ వచ్చినాయి కదా తీసుకోనని వెళ్ళిపోయింది. ఒకసారి చూశాను కాబట్టి నమ్మలేదు. ఈమె కూడా అంతేనండి, 100 గ్రాములు ఉన్న జుట్టు ఎంట్రుకలు 50 గ్రాములు కూడా కాలేదంది. ఇంకా నీకు ఒక నమస్కారం అమ్మ, మీ ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు, మీకు అమ్మకూడదు అని చెప్పేసి ఇంకా ఆ ఎంట్రుకల కవర్ తీసుకొని వచ్చాను. కొంతమంది మగవాళ్ళు వస్తారండి, వాళ్ళు 100 గ్రాములు 500 400 చెబుతారు, చక్కగా కాటా పెట్టుకుంటారు, తీసుకుంటారు, మనకు రావాల్సిన డబ్బులు ఇచ్చేసి వెళ్తారు. ఈ ఆడవాళ్ళు మాత్రం మోసం చేస్తారండి. పసిపిల్లని తీసుకొని వచ్చింది కదా, ఏమోలే మోసం చేయదేమోలే అని చెప్పేసి ఇవ్వబోతే అస్సలకి 50 గ్రాములు కూడా కాలేదండి. ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో. 50 గ్రాములకు కొంచెం తక్కువైనాయి కదా, 1500 అన్నావు కదా, 1000 రూపాయలు ఇయ్యమ్మా అన్నానండి. అసలుకి ఇవ్వనంటే ఇవ్వనంది. అందుకని ఆడవాళ్ళకు మాత్రం మనం అసలు వెంట్రుకలు అమ్మకూడదు, వాళ్ళని పిలవకూడదు, మనం మోసపోకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.